నేను అనుకోవడం సార్, మీకు సర్జరీ అయినప్పుడు కానీ ఎప్పుడైనా ఇంకా షూట్ అయిపోయినట్టే అనుకున్నాను సార్. ఎందుకంటే నేను లీడ్గా చేస్తున్న ఫస్ట్ ఫిలిమే ఇలా అయిందని ఒక థాట్ వచ్చింది సార్. బట్ మీరు ఎక్కడా తగ్గకుండా ఈవెన్ సర్జరీ అయిన 1 month 2 monthsకే రెస్ట్లో తీసుకొని 3rd month నుంచి మీరు వచ్చేసారు. అదే హార్డ్ వర్క్, అంతే స్పీడ్గా, అంతే ఇదిగా ఎనర్జెటిక్తో మీరు షూట్ చేయడం ఏదైనా కానీ మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేసింది సార్. అది మాత్రం గ్రేట్ అనిపించారు. లేదు, మాది కోవిడ్ ఎఫెక్టెడ్, ఆడియన్స్ కూడా తెలవాలి కదా, ఎందుకంటే ఇది చాలా అవేర్నెస్ కావాలి. ఈ యొక్క మళ్ళీ ఒకసారి అయిందంటే ఎఫెక్టెడ్ అయితే మళ్ళీ రిటర్న్ తీసుకోలేమన్నది. సో నాకు వచ్చింది వచ్చేసి ఏవియన్ అవాస్కులర్ నెక్రోసిస్ అంటారు దీన్ని. సో కోవిడ్లో నాకు స్టిరాయిడ్స్ వాడడం వల్ల నాకు పెల్విక్ బోన్ ఏదైతే ఉందో అది డెడ్ అయిపోతుంది. డ్యూ టు బ్లడ్ థిక్నెస్ అయిపోవడం వల్ల దెర్ ఈజ్ నో సర్క్యులేషన్ టు ద పెల్విక్ బోన్. సో అందుకోసం అక్కడ ఆ బోన్ డెడ్ అయిపోయేసి మొత్తం పిండిలా పడిపోతుంది. సో అప్పుడు మనం నడవలేమన్నట్టు, ఇట్లా వంగి వంగి నడవాలి. సో అది కూడా లక్కీగా ఏంటంటే ఆ రోజు మనం కొబ్బరికాయలు ఫైట్ చేసేసరి మనం ఆవిడ ఫుట్బాల్ ఆడుతుంటే పిల్లలు గట్టిగా తన్నేసేదాన్ని. తన్ని అంటే అప్పుడు నాకు స్టార్ట్ అయింది అన్నట్టు, అట్లా కింద పడిపోయినా. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు ఇది కాదు జబ్బు నీకు అని చెప్పేసి అది చెప్పారు అన్నట్టు. సో ఆ తన్నడం వల్ల నాకు ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ స్టేజ్లో ఉన్నది నాకు తొందరగా తెలిసిపోయింది నాకు. వెళ్ళిపోయింది. లేదంటే 4th స్టేజ్కి పోతే ఇంకా నాకు దెర్ ఇస్ నో బోన్ మ్యారో సర్జరీ లేదన్నట్టు. సో అప్పుడు స్టేజ్ 3rd, 2nd మధ్యలో ఉందని చెప్తే డాక్టర్, మా ఫ్రెండ్ సింగిల్ డాక్టర్ బాలాజీ క్లినిక్, సో తను ఇట్లా తీసుకెళ్ళిపోయి చూపించేస్తే అప్పుడు డాక్టర్ సజెస్ట్ చేశాడు 2 types ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఒకటి మీకు నడుములో ఎక్కడన్నా బోన్ మ్యారో తీసేసి ఆ యొక్క పెల్విక్ బోన్ డ్రిల్ చేసేసి అక్కడ పేస్ట్ చేసేస్తే అది మందులు వాడితే అది స్ప్రెడ్ అయిపోతుంది, నెర్వ్స్ అన్ని మళ్ళీ రీగ్రోత్ అవుతుందని. బట్ 30 to 40 ఛాన్సెస్ అంటే అన్నారు. ఇంక అందరూ మా ఆవిడ వాళ్ళు వద్దు మనకి మెటల్ వేసేస్తే ఇంక లైఫ్ లాంగ్ ఉంటుంది కదా అపోహ, సరే వద్దని చెప్పేసి మేము దానికి వెళ్ళిపోయినాం. సో నవంబర్లో నాకు ఆపరేషన్ అయింది. ఇంకా అప్పటికే బాధ వేస్తుంది, ఆగిపోయింది సినిమా. రాజేష్ భయ్య మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు చాలా పెట్టాడు, అప్పటికే మనం దాటిపోతుంది. ఇంకేం చేద్దాం, 30-40% అయినప్పటికీ సరే ఏం చేద్దాం అన్నట్టు, సర్లే ఏదైతే నాకైతే ధైర్యం ఉంది అప్పటికి. సో డాక్టర్ అడిగితే 1 month రెస్ట్ తీసుకో అన్నాడు. సో నవంబర్ అయిపోతే డిసెంబర్ దాకా రెస్ట్ తీసుకున్నా. మీరు కరెక్ట్ చేస్తే నాకు ఆల్మోస్ట్ వాళ్ళు సంక్రాంతికి మనం స్టార్ట్ చేసినాం జనవరి. ఎందుకంటే ఎడిటింగ్ దగ్గర నేను చూస్తాను కదా, 13th, 14th, 15th 3 days షూట్ కంటిన్యూ చేశాను. అది సెకండ్ హాఫ్ స్టార్ట్ చేశాను. సో అందుకే మీకు నాకున్నది ఏవియన్ నెక్రోసిస్. ఎవరికైనా ఈ నడుము నొప్పి ఏమైనా అనిపిస్తే మటుకు కాలు గుంజుతున్నా కానీ దయచేసి మీరు ఒకసారి మీరు స్కానింగ్ చేసుకోండి, ఎక్స్రే చేసుకోండి, బోన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, చూడండి, స్కాన్ చేసుకోండి. ఏవియన్ ఉంటే మటుకు వెంటనే రెక్టిఫై చేసుకోండి. దీనికి ఏ క్యూర్ లేదు, బోన్ తీసేయడమే, లేదంటే అలాగే ఉండడం. రైట్, ఓకే, డన్. సో మీరు ఓ రకంగా మన సినిమా నిన్ను అలా కూడా హెల్ప్ చేసి మనం కష్టపడుతుంటే ఏదో అదే ఒక రకంగా మనల్ని లాక్కెళ్ళిపోతా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, అదే నువ్వు అన్నావు కదా కొబ్బరికాయల ఫైట్. అవును, ఇంకోటి మర్చిపోయినా, మీరు గమనించారా ఆ కొబ్బరికాయల ఫైట్ ఏదైతే ఉందో నరేష్ ఆడ మీకు హీ కెన్ పోక్ యూ అంటారు కదా, గుచ్చుతాడా, అక్కడ గుచ్చుతాడు, కోర్టు తల వగులుతుంది కొబ్బరికాయతో, అక్కడ రన్నింగ్ ఉంది. రైట్, మళ్ళీ మనం ఒక చెరువు దగ్గర ఒక ఫైట్ ఉంది, ఎక్కడ వెంకటలక్ష్మి. ఏ వెంకటలక్ష్మి నాకు తెలియదు. ఆ వెంకటలక్ష్మి ఎత్తుక్కుంటూ మీరు పోయే టైంలో అక్కడ కూడా అంతే, మళ్ళీ అక్కడ గ్యాంగ్ వస్తాడు, అక్కడ రన్నింగ్ చేసుకుంటూ పోతాడు, అక్కడ నరేష్ రివీల్ అవుతాడు. మళ్ళీ బళ్ళార్లో అక్కడ ఉందా, అక్కడ రన్నింగ్ ఉంది. నేను అదే చెప్పినా కదా, చెప్పు అంటే మొత్తము మీ కలిస్తే రన్నింగ్ పరిగెత్తించారు. సాదగిల కెమెరా పెడితే ఏం బాగుంటుందని, కొంచెం ఊరికలకి పరిగెడితే కొంచెం ఆడియన్స్ బాగుంటుందని మీకేం అనిపించలేదా ఆ ఎపిసోడ్లో? ఇన్ని ఎందుకు పెట్టేదన్నా మీరు అని అనిపించింది. అందులోనూ అది నీ షూ అవి టైర్లు అమ్మ, నిన్న మొన్న ఎపిసోడ్ టైర్ అవి వేసుకుని లేదు సార్. నన్ను సినిమా మొత్తం నేను హీల్స్ వాడుకోకుండా చేశాడు సార్ నాకు. అమ్మ వాడితే మళ్ళీ తెలిసిపోద్దమ్మా. ఇంకోటి అమ్మ, ఆ టైర్లు వేసుకొని రన్నింగ్ అన్నట్టు, అది టెత్తేకి లేదు, అడుగు ఇట్లా 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 పెట్టుకోవాలన్నట్టు దాన్ని ఇట్లా ఆ షూ మీద రన్ చేసిన నిజం. ఏం వచ్చింది సార్ అన్నది, వాళ్ళే మజా వచ్చింది. నాకు బాగా, నాకు చూసడానికి మళ్ళీ మజా వచ్చింది. చూసడానికి అట్లే ఉంటుంది, కానీ చేసేటప్పుడు
చేసడానికి మాత్రం సో చుక్కలు. మొత్తానికి న్యాచురల్గా నీట్గా బాగా నీట్గా వచ్చాయి. నరేష్ చాలా కష్టపడాను నరేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో అది సో ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఈ మనము అనంతపూర్ వెళ్ళాము. ఓకే, ఆ బళ్ళారి క్లైమాక్స్ కాకుండా అనంతపూర్లో మళ్ళీ మనం ఒక 400-500 మధ్యలో మనం ఒక షూట్ చేసాం. మీకు గుర్తుందా? మీ ఫ్లాష్ బ్యాక్, మీ యొక్క గెటప్ ఎలా ఉంది ఇంకా రివీల్ చేయలేదు నేను. అది ఇలాగుంటాం అలాగుంటాం తెలియదు, కానీ ఆ గెటప్లో ఆ 400-500 మంది జనాల్ని మనము చాటింగ్ పై ఇచ్చాం. గుర్తుందా? చాటింగ్ పై ఇచ్చేసి వేరే ఊళ్ళో షూట్ చేసుకుంటున్నాము. వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి నాకు ఫోన్లు, ఏంది మాకు పల్లె పాట వదిలిపెట్టేసి మేము ఇక్కడ షూటింగ్ లో నిలబడితే మీరు వస్తాలేరు పోతారని చెప్పి 1.5 day వెయిట్ చేశారు నరేష్ అక్కడ. చాలా మంది వచ్చారు, బాగా డిసప్పాయింట్. అది కొత్తగా అంటే అనొద్దు కానీ మరి అది కొత్తగా మనము బాహుబలి సినిమా ప్రభాస్ పోయినప్పుడు ఊర్లకి వెళ్ళి వచ్చినారు. సో అలా కాదు కానీ జస్ట్ అంటే ఊర్లో మన అక్కడ అనంతపూర్ సైడ్ వెళ్ళినప్పుడు ఊర్లో కదా, సో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి తెలిసిపోయి 2-3 ఊర్లు వచ్చి ఆ ఫైట్ సీక్వెన్స్ అప్పుడు వచ్చి అలా అక్కడే ఉన్నప్పుడు ఐ ఫీల్ లైక్ అమేజింగ్. అక్కడ నాకు జరిగిన ఇన్సిడెంట్ లో నేను చంపదెబ్బ కొట్టాను కదా సార్. అక్కడ నాకేమనిపించిందంటే అక్కడ నేను చాలా సీరియస్ గా వెళ్ళి చెంపదెబ్బ కొట్టాలి. అవును, చుట్టుపక్కల జనాలేమో పడింది మళ్ళీ వెళ్ళిపోయి నేను నవ్వుకుంటున్నాను, ఇంకా అందరూ నవ్వుతున్నారు సార్. డిఓపి సార్ దగ్గర నుంచి అందరు నవ్వుతున్నారు. మళ్ళీ ఇంకొకసారి అబ్బాయి ఇంకా నేను కొట్టక ముందే ఒక్కటే అంటున్నా అనగానే నేను అప్పుడు నా క్యారెక్టర్ లో ఉన్నప్పుడు నేను అంతే ఇప్పుడు అమ్మో నవ్వకూడదు అని చెప్పి వెళ్ళి మళ్ళీ ఒక్కటే అని. కానీ అది చాలా మంచి మెమరీ సార్ నిజంగా చెప్పాలంటే. చాలా మంది వచ్చారు. ఒక సాడ్ థింగ్ ఏంటంటే ఆ రోజు మేము జేసీబీలు తెప్పించాము, ఒక 3 జేసీబీలు, ఒక 4-5 ట్రాక్టర్లు తెప్పించాము. అదే ఒక పర్టికులర్ ఊరు బయట అది నాకు గుర్తుంది. సెటప్ మొత్తం అంటే చెప్తున్నా చాలా అది ఎంత జరిగింది నీకు తెలియదు. డే అండ్ నైట్ మన అశోక్ శంకర్ వీలే చేశారు అది. సో ఒక 3 జేసీబీలు పెట్టించాము, 4 ట్రాక్టర్లు, మొత్తం అంతా ఒక పెద్ద గోతి తీయించేసి మధ్యలో మట్టి పోయిచ్చేసి, అంటే మనకి ఎక్కడ డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ బాక్సింగ్ ఎలా ఉంటాయి రింగ్స్, అలా పల్లెటూరు రింగ్ లాగా మనం మొత్తం మట్టి ఇచ్చేసి నీట్ గా ఒక దానికి పోయే దారి కూడా వెయిట్ చేసి పడుకున్నామమ్మా. మార్నింగ్ పోయే తలకి ఫోటోలు పెట్టారు, మొత్తం మునిగిపోయినారే, మొత్తం ఇట్లా చెరువు అయిపోయింది అది. అబ్బా ఏం తెలియదు, అర్థమైతే దానికి నైట్ అంతా కష్టపడ్డారు పాపం. ఇంకేం చేద్దాం అనుకునే టైంలో అయితే నేను పోయినప్పుడు నేను ఋషి ఇంకొకటి ఆలోచన చేసినాం. పక్కన ఇంకొకటి నాకు ఒకటి రింగ్ కట్టారు ఒకటి. ఎందుకంటే పల్లెల్లో అది ధాన్యం ఉంటుంది కదా, దాన్ని ఎండబెట్టుకోవడానికి కట్టారంట అది. సో అది చూసి నేను అది ఇంకా చెట్లు అన్ని పెరిగా చుట్టుపక్కల క్లీన్ చేయించేసినాము ఆన్ ద స్పాట్ మళ్ళీ వితిన్ 1 hour. ఎందుకంటే అందుకే ఇక్కడ లేట్ అయింది, మనకి షూట్ పెట్టుకుని వెళ్ళిపోదామని పోయినారే. అదంతా క్లీన్ చేయించేసినాము. క్లీన్ చేయించేసి మళ్ళీ అది చూస్తే రఘు అలా ధాన్యంకి నానబెట్టిన ఎండబెట్టిన ఉండదమ్మా. అది ఎందుకు తెలుసా, దాంట్లోకి మేము ఈ కోకోపీట్ అంతా వేసేసాం. దానికి వేసే కిందకి పడితే అది ఏమి కాదన్నట్టు చూస్తే మట్టిలాగా ఉంది అది. మీరు చూస్తే కినా ఆ పిల్లలు నరేష్ వాళ్ళ ఫైటర్స్ పడ్డారమ్మా, పడితే బౌన్స్ పైకి వస్తున్నారు మనం ఫ్రేమ్ రేట్లో తగ్గించేసినప్పుడు. సో అక్కడ అందుకోసం జనాలు తగ్గారు, లేకపోతే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇంకో 1000 మెంబర్స్ వరకు యాడ్ అయ్యేవాళ్ళు. సో ఆ ఎపిసోడ్ ఎప్పటికీ మెమొరబుల్, చాలా బాగా చేశారు. ఫైట్ మాస్టర్ నరేష్ కూడా బాగా కంపోజ్ చేశాడు దాన్ని. సో వీ హ్యాట్స్ ఆఫ్ నరేష్. మళ్ళీ కలుద్దాం నరేష్, మీ టీం అంతా మళ్ళీ ఒకసారి. సో అది సో మీరు మిస్ అయ్యారు. అప్పుడు వచ్చిన దగ్గర ఈ యొక్క బళ్ళారి ఎపిసోడ్ ఏంటో అక్కడ చేసేవాళ్ళం అన్నమాట మనం. ఆ టైంలో అక్కడే చేసేవాళ్ళు, కానీ మీరు రాలేదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వెళ్ళి అక్కడ చేసుకొచ్చాం మనం అది. సో అది మీకు అదేనమ్మా, మీరు ఆ రోల్ చేస్తున్నారు కదా మీరు, అది యాక్చువల్గా మనము హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాకా ప్లాన్ చేసాం మనం దాన్ని, ఆ ఎపిసోడ్ని. సో అది అనంతపురం కాదు, హైదరాబాద్ అది. సో అప్పుడు మీరు వచ్చి కొడుతుంటే అదే సేమ్ ఫీలింగ్ అదే నాకు కూడా వచ్చా. ఈ అమ్మాయి మళ్ళీ కొడుతుంది చూడు, ఈ అమ్మాయి మళ్ళీ ఎందుకంటే ఫస్ట్ టేక్ అప్పుడు తెలిసిపోయింది వాళ్ళకి నువ్వు కొట్టేకి వస్తున్నావని. సో సెకండ్ టేక్ థర్డ్ టేక్ వస్తుంటే ఎంజాయ్ చూడు ఇట్లా సో భలే ఎంజాయ్ చేశారు. సో
సో ఆ ఎపిసోడ్ కూడా నాన్ స్టాప్ వెళ్ళిపోతుందంట, ఎక్కడ డైలాగ్లో ఏమి లేవు, అది వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మేము ఓకే నెక్స్ట్ ఫర్దర్ అది. సో ఇది ఇప్పటిదాకా మనం షేర్ చేసుకున్నాం. గైస్, ఆడియన్స్, ప్లీజ్ ఒక్కసారి మా వెంకటలక్ష్మి ఏంటో మీరు చూడండి. తన వెంకటలక్ష్మి అనుకుంటుంది ఆమె 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 అనుకుండొచ్చు, నాకు కూడా తెలియదు. దయచేసి వెంకటలక్ష్మి చూడండి, చూసి ఈమెనా ఆమెనా పేర్లు చెప్తా. తను ప్రియాంక శ్రీ, తను శివప్రసన్న, ఇద్దరు ఒకే మూవీకే పనిచేస్తుంటారు, ఇద్దరు అక్క చెల్లెలాగా ఉంటారు. సో వీళ్ళిద్దరిని ఎవరు వెంకటలక్ష్మి మీరు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయం పంపించండి. మీరు ఎప్పటికీ మమ్మల్ని ఆదరిస్తారనుకుంటున్నాం. వెంకటలక్ష్మి ఒక్కసారి చూడండి. నెక్స్ట్ వీక్ తొందరలోనే ఆడియో రావచ్చు, మధుర ఆడియోలో వస్తుంది. ఆ వచ్చిన తర్వాత వెంటనే మూవీ కూడా వచ్చేస్తుంది. మొత్తం అంతా ఎవ్రీథింగ్ సెట్ రైట్. సో దయచేసి ప్లీజ్ వాచ్ వెంకటలక్ష్మి. కానీ వెంకటలక్ష్మి నేనే అని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. చేయండి చేయండి. ఎవరికి పోల్ ఎక్కువ వస్తుందో, ఎవరికి పోల్ ఎక్కువ వస్తుందో మెజారిటీ వాళ్ళే వెంకటలక్ష్మి. మీకు సాటిస్ఫైడ్? సాటిస్ఫాక్షన్ ఏంటి సార్, నేనే కదా వెంకటలక్ష్మి. కాదు అమ్మాయి. సరే ఒక పని చేయండి రఘు, మీ అభిప్రాయం ఏమి? తన ఆమె ఒకసారి నేనే నా అభిప్రాయమే ఆడియన్స్ అభిప్రాయం యాక్చువల్ అంతేనా? ఆమెను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతా. తర్వాత అయితే ఆ రోజు వాళ్ళే డిసైడ్ చేస్తారు అయితే ఎవరు వెంకటలక్ష్మి. శివప్రసన్న గెలిచి ఎందుకు తెలుసా? మనోడు పోల్ గా ఆడియన్స్ పోల్ అడిగారు, అమ్మాయిలందరూ రఘుకే ఓటేస్తారు. ఇన్స్టాగ్రామ్ మొత్తం అమ్మాయిల ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు రఘుకే ఓటేస్తారు. రఘు నువ్వు మాట్లాడక ఈ టైం, ఎందుకంటే అమ్మాయికుడు, అమ్మాయిలకి నాయకుడు, అమ్మాయికుడు. రఘు గద్వాల అమ్మాయికి నాయకుడు. అయిపోయింది, వెళ్తున్నాం. బాగా బాయ్ బాయ్.